సో ఫ్రెండ్స్ జనరల్గా ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు, లేదంటే మ్యూచువల్ ఫండ్స్, కొంతమంది ఏంటంటే స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఎవరైతే లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది హెల్ప్ చేస్తుంది. చివరిదాకా చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ముందుగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనం ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఫ్రెండ్స్ జనరల్గా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మ్యాక్స్ 7% వస్తే చాలా ఎక్కువ. 6.6% నుంచి 6.5% అనేది రావడం అనేది జరుగుతుంది ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే ఫ్రెండ్స్. ఇది ఎఫ్డి అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఏంటంటే మార్కెట్ రిస్క్ని బట్టి మూవ్ అవుతూ ఉంటాయి. ఎనీహౌ ఏంటంటే ఫండ్ మేనేజర్ వాళ్ళు కనుక కొంచెం మేనేజ్ చేయగలిగితే మనకి 10% లేదా 12% అనేది జనరల్గా ఇవ్వటం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. యాన్యువల్ రిటర్న్ అనేది చాలా ఎక్కువ అనమాట ఇది. ఓకే, థర్డ్ మెథడ్ ఏంటంటే మనం చాలాసార్లు మీడియాలో చూస్తూ ఉంటాం, ఎక్కువ మంది వెల్త్ క్రియేట్ చేశారు స్టాక్స్ ద్వారా అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, స్టాక్స్ అనేది ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు. అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే డివిడెండ్స్ కాన్సెప్ట్ అనమాట. ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే మనం డివిడెండ్స్ ద్వారా ఎంత ఎర్న్ చేయొచ్చు, ఎంత మనకి రిటర్న్స్ అనేవి వస్తున్నాయి అనేది కూడా చూద్దాం ఫ్రెండ్స్. సో జనరల్గా ఏంటంటే ఒకసారి ఈ యొక్క ఎఫ్డి రేట్స్, ఐసిఐసిఐ బ్యాంకు ఎఫ్డి రేట్స్ అనేది రిలీజ్ చేసింది. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ ఏంటంటే కొద్దిగా తగ్గినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ జనరల్ కేటగిరీలో మనం చూసుకున్నట్టయితే నాకు మ్యాక్స్ కేసు ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ 7.25% రిటర్న్ రావడం జరిగింది. జనరల్ కేటగిరీలో ఏంటంటే 6.5% రావడం జరిగింది. ఇక్కడ జనరల్ కేటగిరీలో ఫ్రెండ్స్ ఈ సంవత్సరానికి మనం చూసుకున్నట్టయితే అది కాస్త 7.10 మాత్రమే కనిపిస్తుంది హైయెస్ట్. సో ఓవరాల్గా ఏంటంటే మనకి 6.5%, ఇంకా బాగా కష్టపడితే ఓకే మనకి ఒక 7% అనేది రావచ్చు అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఎఫ్డి రిటర్న్స్ ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎఫ్డి రిటర్న్స్లో ఏంటంటే మనకి రిటర్న్స్ దేని మీద ఆధారపడి ఉంటాయంటే మెచ్యూరిటీ పీరియడ్, అంటే లాక్ పీరియడ్ ఉంటుంది. ఆ లాక్ పీరియడ్ అనేది మనం ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత మేబీ బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే సింపుల్గా మనకి ఎఫ్డి రిటర్న్స్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక స్టాక్ అనేది చూద్దాం. మనం స్టాక్ అనేది చూసుకుంటే ఫ్రెండ్స్, విఏడిఎల్ స్టాక్ అనేది ఒకసారి చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి. వేదాంత చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు డివిడెండ్స్ కొద్దిగా జూమ్ చేస్తా, ఎంత బాగా పే చేశారు అనేది చూడండి. 20.5 రూపీసు అండ్ 12.5 రూపీసు 2023లో ఈ రెండు కూడా పే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, దాని తర్వాత మనకి 17.5 రూపీసు అండ్ 19.5 రూపీసు అండ్ 2022లో 31 రూపీస్. ఓకే, పర్ షేర్ అనమాట. ఇక్కడ 13.5, మళ్ళీ 13 వెంటనే డివిడెండ్స్ అనేది పే చేసింది అండ్ 18.5 రూపీస్. ఈ విధంగా ఏంటంటే పే చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో లాంగ్ రన్లో మనకి ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాని తర్వాత ఈ డివిడెండ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది మీకు చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐటీసీ అనేది చూసుకుంటే 10 రూపీస్ పే చేసింది, దాని తర్వాత 5 రూపీస్ పే చేసింది, దాని తర్వాత 5 రూపీస్ పే చేసింది, ఇక్కడ 5.25, దాని తర్వాత 6.25 అండ్ రీసెంట్గా ఫ్రెండ్స్ 6 రూపీస్ అనేది పే చేసింది. సో ఈ విధంగా యాన్యువల్గా మనకి ఎంతో కొంత పే చేస్తుంది పర్ షేర్కి. సో ఇక్కడ మనకి ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అంటే డివిడెండ్స్ ద్వారా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి స్టాక్స్లో డివిడెండ్స్ అనేవి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ సెకండ్ది వచ్చేసరికి ఫ్రెండ్స్ ప్రైస్ అప్రిషియేషన్ కూడా జరుగుతుంది. ఓకే, ఇట్స్ నాట్ ఆల్ ఎవ్రీ టైం, బట్ ఏంటంటే ప్రైస్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే 200 దగ్గర ఉన్న ప్రైసు 300, 400 దాకా కూడా వెళ్ళిందనమాట. ఓకే, ఒక రకంగా ఏంటంటే ప్రైస్ అప్రిషియేషన్ కూడా జరుగుతుంది. అండ్ థర్డ్ది వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఏంటంటే బోనస్ ఇస్తారనమాట. ఇది కూడా కొంతమందికి మేబీ ఐడియా ఉండకపోవచ్చు. సో బోనస్ అంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2 షేర్లు ఉన్నాయనుకోండి. ఒక్కోసారి కంపెనీ ఏం చేస్తుందంటే బోనస్ ఇస్తుంది, ఒక షేర్ కానీ లేకపోతే 1+1 అనమాట. 2 షేర్స్ ఉంటే 2 షేర్స్ కానీ అలా ఇస్తుంది. అది ఫ్రీ అనమాట మనకి. ఓకే, దాని తర్వాత 4th వన్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇది ఇండైరెక్ట్గా మనకి లాంగ్ టర్మ్లో హెల్ప్ అవుతుంది. స్ప్లిట్ అనేది జరుగుతుంది. స్ప్లిట్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ ప్రైస్ బాగా పెరిగింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తగ్గిస్తారనమాట. లైక్ ఒక షేర్ని 10 షేర్స్ చేస్తారు. అది టాటా స్టీల్లో జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ప్రైస్ తగ్గిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1000 రూపాయలు ఉందనుకోండి, అది 10 షేర్స్ చేసినప్పుడు 100 రూపీస్కి వస్తుంది. బట్ లాంగ్ రన్లో మళ్ళీ స్లోగా పెరిగిందనుకోండి, మళ్ళీ ఏదో ఒక టైంలో స్ప్లిట్ చేశారనుకోండి, ఒక పీరియడ్లో
2 టైమ్స్ జరిగింది అనుకుందాం, మళ్ళీ అగైన్ దాన్ని ఒకటిని 10 చేశారనుకుందాం. సో మనం ఇక్కడ ఒక్క షేర్తో స్టార్ట్ అయిన వాళ్ళం ఇప్పుడు ఏమవుతుందంటే 100 షేర్స్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఓకే, ఒకసారేమో ఒక షేరు 10 అయిపోయింది, దాని తర్వాత 10కి మళ్ళీ 1:10 చేశారు కాబట్టి 10 × 10 అంటే 100 అయిపోయిందనమాట. ఈ విధంగా మనకి లాంగ్ టర్మ్లో ఏంటంటే షేర్స్ కనిపించవు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ థర్డ్ది కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది కానీ వెరీ సింపుల్. విప్రో కేసులో అదే జరిగింది. విప్రోలో ఏం జరిగిందంటే ప్రైస్ ఏమో 300 400 ఉంది, దానికి 1980స్లో మనకి దగ్గర దగ్గర 10,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే మనకి 2020లో అట్లా చూసుకున్నట్టయితే దాని వర్త్ ఎంత 500 crores అంటుంటారు. ఓకే, నిజానికి ఆ స్టాక్ ప్రైస్ ఎంత 300 400 ఉంది కదా. ఈ విధంగా ఎలా అయిందంటే ఇవి అనమాట, స్ప్లిట్ చేస్తూ ఉన్నారు, ప్రైస్ పెరుగుతుంది తగ్గిస్తున్నారు, మళ్ళీ బోనస్ ఇస్తున్నారు, స్ప్లిట్ చేస్తున్నారు. ఈ విధంగా డివిడెండ్స్ ఇవన్నీ కలుపుకొని విప్రో యొక్క షేర్స్ మనకేంటి దగ్గర దగ్గర 300-400 వర్త్ ఇది ఇవ్వటం అనేది, రిటర్న్స్ అనేది ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. అంటే 500 కోట్లు మన ఇన్వెస్ట్మెంట్ అయ్యేదన్నమాట. ఓకే, ఎనీహౌ అన్ని స్టాక్స్లో అలా అవ్వాలని రూల్ లేదు, బట్ ఈ విధంగా జరుగుతుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి డివిడెండ్స్ అయితే ఐటీస్లో యాడ్ అయినాయి. అదేవిధంగా ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే టాటా స్టీల్ షేర్ అనేది ఒకసారి చూద్దాం, స్ప్లిట్ అనేది ఏ విధంగా అయింది ఏంటి అనేది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి 10/1 అనమాట. అంటే ఒక్క షేర్ని ఏం చేశారంటే వాళ్ళు 10 షేర్స్ చేశారు. ఓకేనా, ఇక్కడ దాని తర్వాత ప్రైస్ పెరిగింది కదా. ఓకే, సో ఇక్కడ నాకు సపోజ్ నేను ఒక షేర్ ఉందనుకుందాం, ఇక్కడ ఒక షేర్, ఇప్పుడు నాకు ఇక్కడికి వెళ్ళేసరికి ఏమైంది 10 షేర్స్ అయిపోయినాయి. సో ప్రైస్ కూడా అప్రిషియేషన్ జరుగుతూ వచ్చింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే ఎఫ్డి రిటర్న్స్ అండ్ ఈ రిటర్న్స్ కూడా ఒకసారి చూద్దాం. వేదాంత మనం చూసుకున్నట్టయితే ఈ స్టాక్ అనేది మంచి డివిడెండ్స్ అయితే ఇస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి పర్ షేర్కి ఎంత ఇస్తుంది. 2015లో అయితే మనకి 3.5 రూపీస్ వచ్చింది పర్ షేర్కి. అదేవిధంగా 19.5 20 రూపీసు అండ్ 18 రూపీసు 4 రూపీసు 10 రూపీసు అండ్ 45 రూపీస్ రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ అంతే ఉంది, బట్ ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత మనకేంటంటే డివిడెండ్స్ రూపంలో రిటర్న్స్ రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డివిడెండ్ ఈల్డ్ ఫైనాన్షియల్ ఇయర్ పర్సంటేజ్ అనమాట. డివిడెండ్ ఈల్డ్ పర్సంటేజ్ అంటే ఫ్రెండ్స్ ఉన్న షేర్కి వాళ్ళు ఇచ్చిన ప్రైస్కి పర్సంటేజ్ ఎలా ఉందనేది చెప్పేదే ఇది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మనకి 100 రూపీస్ ఉందనుకోండి, అప్పుడు షేర్ ప్రైస్ ఎంత 100 రూపీస్ ఉంది, వాళ్ళు 5 రూపీస్ అనేది డివిడెండ్ ఇచ్చారనుకోండి. సో అప్పుడు డివిడెండ్ ఈల్డ్ ఎంత అవుతుంది అంటే 5% అవుతుంది. ఓకే, అప్పుడున్న ప్రైస్ 100, వాళ్ళు ఇచ్చిన అమౌంట్ అనేది 5 రూపీస్, అప్పుడు 5% రిటర్న్ ఇచ్చినట్టు అనమాట. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సెకండ్ జస్ట్ రేషియోస్ ఇవి. ఓకే, మనం దీన్ని ఏం పెద్దగా ఇచ్చేయం కానీ కన్సిడర్ చేయం కానీ చూడొచ్చు. అండ్ 2016లో 82% అనేది ఇచ్చారనమాట. అంటే ఏంటి పేఅవుట్ రేషియో అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే వాళ్ళకు వచ్చిన నెట్ ఇన్కమ్ ఉంటుంది, ఆ నెట్ ఇన్కమ్లో నుంచి ఎంత అమౌంట్ అనేది డివిడెండ్స్కి కేటాయిస్తున్నారు అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఒకనొక టైంలో 2018లో అయితే దగ్గర దగ్గర 99%, అంటే వాళ్ళకి వచ్చిన నెట్ ఇన్కమ్ మొత్తాన్ని కూడా డివిడెండ్స్ రూపంలో ఇవ్వటం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, అండ్ 2021లో 88% రిటర్న్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి స్టాక్స్ అంతే ఉంటాయి అండ్ రిటర్న్స్ అనేది వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే డివిడెండ్ ఈల్డ్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 3%, 4%, 6%, 5%, 5%, 13%, 10%. సో 13% అనేది మనకి ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా రిటర్న్ రాదంతా. సో ఎనీహౌ ఏంటంటే ఇక్కడ అలా ఉంది. అదేవిధంగా ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి ఏంటంటే మోర్ దాన్ 100% వాళ్ళు ఏంటంటే పేఅవుట్ రేషియో కూడా ఉంటుంది, బట్ దీన్ని ఏంటంటే జనరల్గా ఒక కాషన్గా తీసుకుంటారు. 2019లో ఫ్రెండ్స్ ఇక్కడ బీపీసీఎల్లో వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్ కంటే ఎక్కువ అనమాట, అంటే మోర్ దాన్ 100% అనేది వాళ్ళు డివిడెండ్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. బట్ కంటిన్యూస్గా కంపెనీ అనేది ఇస్తుందంటే బీ కేర్ఫుల్ అని చెప్పేసి అర్థం అనమాట. ఎనీహౌ మనం చూసుకున్నట్టయితే 3%, 2%, 5%, 4%, 5%, 10%, 4%. సో ఎఫ్డీలో 6% వస్తుంది కదా అనుకున్నా, బట్ ఏంటంటే ప్రైస్ అప్రిషియేషన్ కానీ ఒక్కొక్కసారి బోనస్ స్ప్లిట్ ఇటువంటి డమాకు కూడా మనకి జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఐటీసీ అనేది చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేయండి, దగ్గర దగ్గర ఏంటంటే 2%, 1%, 2%, 2%, 5.9%, 4%, 5%, ఈ విధంగా ఏంటంటే దగ్గర దగ్గర 2 to 5% అనేది వాళ్ళు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. సో అదేవిధంగా టాటా స్టీల్ అనేది మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ
డివిడెండ్ ఈల్డ్ పర్సంటేజ్ అనేది 4% అలా ఉంది. కొన్ని కంపెనీలు మోర్ దాన్ 10%, 15% కూడా రిటర్న్ ఇస్తాయి. బట్ ఇక్కడ నేను ఏదైతే డిస్కస్ చేశానో ఇవన్నీ కూడా ఏంటంటే నామినల్గా రిస్క్ ఉన్న కంపెనీలు. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ ఉంది. ఐటీసీ లాంగ్ టర్మ్లో మనకి అంత వర్స్ట్ కంపెనీ అయితే కాదు అకార్డింగ్ టు మీ. అగైన్ ఏంటంటే ఇట్స్ నాట్ ఏ రికమెండేషన్, జస్ట్ చెప్తున్నాను. ఇన్ దట్ కేసు ఏంటంటే మనకు కొంత ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది ఎంతో కొంత. ఇప్పుడు ఈ కేసులో మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫ్రెండ్స్ 4.5% వచ్చింది. దట్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ రిటర్న్ అనమాట. ఓకే, ఈ విధంగా ఏంటంటే మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఓకే, డివిడెండ్స్ మంచిగా ఇచ్చే కంపెనీలు లిస్ట్ చేసి మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ లాంగ్ టర్మ్ కోసం. ప్రైస్ అప్రిషియేషన్ ప్లస్ డివిడెండ్స్ రియల్గా ఏంటంటే వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. బట్ ఏంటంటే మనకి పేషెన్సీ అనేది ఉండాలి అండ్ లాంగ్ టర్మ్ అనేది హోల్డ్ చేసే ఎబిలిటీ అనేది కావాలి ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్ ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.